ఓం శాంతి. నా పేరు బీకే బిందు. ఈరోజు మనము ఒక విషయాన్ని గమనిద్దాము. మన పూర్వీకులు చెప్పారు కదా, చాలా పెద్ద ఆయుష్ ఉండేదంట. అంటే 150 years జీవించేవాళ్ళు అంటారు. కానీ మనం వచ్చేసరికి ఎట్లా అయిపోయిందండి, ఇప్పుడు మనం చెప్పలేం. 40 కానీ 50 years కూడా మనం డౌట్ఫుల్గా అనమాట జీవిస్తామా లేదా డౌట్ఫుల్గా ఉంది. ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటారు? మన పూర్వీకులు ఎందుకు 150 బతికేవాళ్ళు చెప్తారు. వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండేదండి. శరీరం కూడా ఎలా ఉండేదంటారు, కంచన్ కాయలాగా ఉండేదంట. అంటే అన్నిటికీ ఎదుర్కోగలిగే శక్తి ఆ శరీరానికి ఉండేది అని చెప్తారు. కానీ అలాంటి శరీరం ఇప్పుడు ఉందా అంటే లేదు. అలా చూస్తే చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళందరికీ అందరికీ అన్నమాట ఈ శరీరం అనేది అన్ని అనారోగ్యంతోనే ఉంటుందన్నమాట. రాను రాను అంటే సమయం మారుతుండే కొద్దీ మనం ఇలా శరీరం అనేది తయారవుతుంది. అదే ముందు సమయంలో చూస్తే శరీరం అనేది అంత స్ట్రాంగ్గా ఉన్నిందన్నమాట. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే చెప్పాలి, మన పూర్వీకులు అన్నమాట చెప్తారు, తక్కువగా ఆలోచించేవాళ్ళు. తక్కువగా. ఇప్పుడు మనమైతే థౌజండ్స్ ఆఫ్ థాట్స్ చేస్తున్నాము, వాళ్ళేమో చాలా రోజంతట్లో చూడాలి అంటే కానీ ఒక 10 ఆలోచనలన్నా చేసేవారో లేదో. అసలు అంతా అన్ని సమకూర్చు ఉండేవన్నమాట. చుట్టూ వాళ్ళకి వాతావరణం కానీ అన్ని పనులు ఈజీగా అయిపోతుండే. ఎందుకంటే వాళ్ళు తక్కువగా ఆలోచిస్తూ ఒక్క సంకల్పంతోనే ప్యూర్గా ఆ వైబ్రేషన్స్ని వాతావరణానికి పంపించేవారు. కాబట్టి ఆ ఎదుటి వ్యక్తి నుంచి కూడా రెస్పాన్స్ కూడా బాగా వచ్చేదన్నమాట. నేచర్ నుండి కావచ్చు, మనుషుల మధ్య కూడాను ఆ రిలేషన్ కూడా చాలా బాగా ఉండేది. ఎందుకు అంటే తక్కువ ఆలోచనలు, తక్కువగా మాట్లాడేవాళ్ళు కాబట్టి వాళ్ళ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అంటే చెప్తారు డాక్టర్స్ కూడా అన్నమాట, ఈ ఆలోచనలు ఎక్కువగా ఆలోచించడం వల్ల మన ఇమ్యూన్ పవర్ తగ్గుతూ ఉంది. మన పూర్వీకులు తక్కువగా ఆలోచించడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ పవర్ అన్నమాట చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇమ్యూన్ పవర్ అంటే ఎదుర్కొనే శక్తి కదా అండి. కాబట్టి మన బాడీలో కూడా అన్నమాట మన కణాలు ఏం చేస్తాయి, పాజిటివ్ థాట్ చేసే కొద్దీ సెల్స్లో కూడా అన్నమాట పాజిటివ్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల మన బాడీకి కావాల్సినవన్నీ కూడాను యాంటీబాడీస్ కానీ సమకూరాల్సినవన్నీ కూడా సమకూరుతాయి సమయానికి. దానివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్యం అన్న మాటే లేదన్నమాట. కాబట్టి ఏం చెప్తారంటే అప్పుడు మన శరీరం కన్నమాట ఫిక్స్డ్ లైఫ్ టైం ఉన్నిందంట. ఎవరిది? మన పూర్వీకులది. 150 years ఖచ్చితంగా జీవించేవారు. ఒక సెకండ్ అటు కాదు, ఒక సెకండ్ ఇటు కాకుండా 150 years ఖచ్చితంగా కదా. అంటే ఇప్పుడు మనం చూసామనుకోండి, జనరల్గా మనం ఏం చెప్తాము, జంతువులకి కానీ అలానే చెట్లకి కానీ అన్నమాట ఫిక్స్డ్ లైఫ్ టైం చెప్తాం. అలా మనిషికి చెప్పగలమా అండి ఇప్పుడు ఫిక్స్డ్ లైఫ్ టైం? ఇంపాసిబుల్ అన్నమాట. చెప్తారు కుక్క కంటే 21 years అండి, ఎలిఫెంట్ కంటే కానీ 120 years అండి, ఇలా ఖచ్చితమైన లైఫ్ టైం చెప్తాం. మరి చెట్టుకు కూడా ఇంత సమయం అని చెప్తాం. కానీ మనిషికి అలా లేకుండా అయిపోయింది. అంటే చాలా ఈ పొల్యూషన్ వాతావరణంలో మనము ఈ శరీరం కూడాను చాలా పొల్యూట్ అయిపోయిందన్నమాట. అన్నిటికీ కారణం ఏంటి అంటే సంకల్పాలు. అంతే, సంకల్పాల బలం అన్నమాట కదా. ఎక్కువ ఆలోచించడం వల్ల మన శక్తి, మన ఆంతరిక శక్తి అంతా కూడాను అలానే వేస్ట్ చేస్తూ ఉన్నాము. చెప్తారన్నమాట, విదేశాల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట డాక్టర్స్ కూడా. ఏంటి అంటే ఒక ట్యూమర్ పేషెంట్కి అన్నమాట నైట్ పడుకునేకి ముందు బెడ్ పైన తను పడుకుంటూ అన్నమాట తనకు ఒక థాట్ ఇచ్చారు, ఐఎమ్ సో హెల్దీ అండ్ హ్యాపీ పర్సన్ అని చెప్పేసి ఆ థాట్ ఇస్తూ తన కళ్ళ ముందర అదే పిక్చర్ని చూడమన్నారు, హెల్దీ పిక్చర్ని. అలా చూస్తూ తన నిద్రలోకి వెళ్ళిపోయేదన్నమాట. అలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల స్లోగా ఏమైంది తెలుసా, ఆ బాడీలో ఉన్న ట్యూమర్ సెల్స్ కూడా చచ్చిపోయాయంట. కాబట్టి తన అనారోగ్యం కూడాను మంచిగా ఆరోగ్యవంతంగా అయిపోయింది. తను ఎలా సాధ్యమైంది అంటే ఆలోచనల వల్ల మన ఆరోగ్యం కూడాను బాగుపడుతుంది, మనం ఎక్కువ కాలం కూడా జీవిస్తాము. కాబట్టి మా శుభ భావన ఏంటి అంటే మీరందరూ కూడాను దీనిపైన అటెన్షన్ పెట్టి ఆలోచనలని సవ్యంగా అంటే పాజిటివ్గా మార్చుకుంటూ ప్రయత్నం చేస్తూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.